హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్ ఎవరీవన్. ట్రెక్కింగ్కి వచ్చా, అందుకే కొంచెం చెమటగా ఉన్నాయి. సో మీరు తమ్నేల్లో చూసినట్టుగానే లైఫ్ ఈజ్ నాట్ గోయింగ్ టు బి ద సేమ్ బిఫోర్ అండ్ ఆఫ్టర్ ఇరాన్ ఇజ్రాయెల్ వార్ అనే కంటే ఇరాన్ యుఎస్ వార్ అనడం బెటర్ ఏమో. సో ఎలాగో చెప్తాను. మెయిన్ థింగ్ ఏంటంటే, ఫస్ట్ మోస్ట్ సివియర్ థింగ్ ఈజ్ లైక్ ఏ మేజర్ హిట్ బై ఏఐ. మన సాఫ్ట్వేర్ ఇండస్ట్రీస్కి కానీ, కొత్తగా గ్రాడ్యుయేషన్ అయిపోయి బయటకు వచ్చిన వాళ్ళకి కానీ, వాళ్ళకి హైరింగ్ లేకపోవడానికి కారణం, మన లే ఆఫ్స్కి మేజర్ కారణం ఆల్రెడీ అందరికీ తెలిసిన నిజమే, ఏఐ. సో ఆన్ టాప్ ఆఫ్ ఇట్ ఇప్పుడు ఏంటంటే, ఈ ఇరాన్ ఇజ్రాయెల్ వార్ అనేది పైన చెర్రీ ఆన్ ద కేక్ లాగా అయింది. అసలు ఏంటి, ఏం జరుగుతుంది, ఏం జరగబోతుంది అని నా పర్స్పెక్టివ్లో మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. ఐ నో ఐ మే బీ రాంగ్ ఆర్ ఐ మే బీ రైట్, బట్ బీ ప్రిపేర్డ్ ఫర్ వాట్ ఎవర్ ఈస్ కమింగ్. ఫస్ట్ ఐటీ గురించి మాట్లాడుకుందాం. సో మనం చూసుకున్నట్టయితే ఇండియాలో ఉన్న వన్ ఆఫ్ ద టాప్ ఐటీ కంపెనీస్ పేర్లు చూసుకున్నట్టయితే టీసీఎస్, ఇన్ఫోసిస్, హెచ్సిఎల్, విప్రో, ఈ కంపెనీస్ వస్తాయి. ఈ కంపెనీస్ అన్నీ వాటి హై నుండి, లైక్ వాటి షేర్ ప్రైస్లో హయ్యెస్ట్ ప్రైస్ నుండి యాజ్ ఆఫ్ టుడే 40 to 50% కరెక్ట్ అయింది. లెట్సే చూసుకుంటే టీసీఎస్ 40% కరెక్ట్ అయింది, ఇన్ఫోసిస్ 38 to 40% కరెక్ట్ అయింది. అట్లానే విప్రో అండ్ ఇన్ఫోసిస్, నేను డేటా ఇక్కడ పెడతాను చూడండి ఒకసారి. సో ఎందుకు, లైక్ ఒక సెక్టార్ పరంగా ఉన్న కంపెనీస్ అన్నీ 30 to 50% కరెక్ట్ అయినాయి అంటే దెర్ మే బీ సంథింగ్, డెఫినెట్లీ వన్ స్ట్రాంగ్ రీజన్ మైట్ బి దేర్. అది అందరికీ తెలిసిన రీజనే ఏఐ వల్ల. ఒక ఇండస్ట్రీ అనేది కొత్త ఎవల్యూషన్ జరిగే టైంలోనే ఇట్లాంటివి జరుగుతాయి. లైక్ ట్రెడిషనల్ ఐటీ బిజినెస్ నుండి ఏఐ ఏజెంట్స్గా వాడడం కానీ, లైక్ దే ఆర్ డూయింగ్ ద కాస్ట్ కట్టింగ్ అండ్ ఆల్. సో ఏంటంటే, లైక్ ఇన్నాళ్ళకి ఎట్లా ఉండేదంటే, మాస్ హైరింగ్ అనే పదాలు ఇంక నుండి మనకి ఉండకపోవచ్చు. మాస్ హైరింగ్ అనే పదాలు ఎగ్జిస్టింగ్ స్కిల్స్, 1 or 2 స్కిల్స్ మీద జాబ్ కొడతాను అనుకోవడాలు. లైక్ లెట్సే చెప్పాలంటే, నా డొమైన్ వచ్చేసరికి టెస్టింగ్. నా కెరీర్ స్టార్టింగ్ నుండి నేను వర్క్ చేసింది మాన్యువల్ టెస్టింగ్ మీద, ఏపీఐ టెస్టింగ్ మీద. నేను ఇప్పుడు ప్రెసెంట్ ఉన్న కంపెనీ నుండి షిఫ్ట్ అవ్వాలనుకున్నా, లేదా ఇక్కడ సస్టైన్ అవ్వాలనుకున్నా, ఇంకా మాన్యువల్ టెస్టింగ్ మీద కానీ, ఏపీఐ టెస్టింగ్ మీద కానీ నేను ఇంక సర్వే అవ్వలేను. లైక్ ఎందుకంటే నా కంటికి కనబడిపోతుంది. సో ఇట్లా ఎవరైతే అప్గ్రేడేషన్కి రెడీగా లేరో, లేదంటే వాళ్ళ స్కిల్స్ ఇంకా మార్కెట్లో అంత యూస్ కావో, ఇంకా వాళ్ళ దోలు తీరిపోయినట్టే, ఇంక్లూడింగ్ మైన్. సో అండ్ అగైన్ కమింగ్ టు ద లే ఆఫ్స్ పార్ట్, ఒక కంపెనీ షేర్ వాల్యూయే 40-50% పడిపోయిందంటే ఇంకా మనం అర్థం చేసేసుకోవాలి, వాళ్ళు లే ఆఫ్స్ అనేవి ఇంకా స్టార్ట్ అయిపోతాయి. మెనీ కంపెనీస్ ఆల్రెడీ స్టార్ట్ చేసేసినాయి. టీసీఎస్ మాస్ లే ఆఫ్ చేస్తుంది, ఇన్ఫోసిస్ మాస్ లే ఆఫ్ చేస్తుంది, విప్రో మాస్ లే ఆఫ్ చేస్తుంది. ఎనీ సర్వీస్ కంపెనీ డిడ్ ద మాస్ లే ఆఫ్ అండ్ గోయింగ్ టు డూ ద మాస్ లే ఆఫ్ ఇన్ ద ఫ్యూచర్. మనం ఏం చేయగలం, మనం ఇప్పుడు ఏం చేయగలం? ఇన్ కేస్ నువ్వు నేను లే ఆఫ్ బాధ్యతలు అయితే మనం ఏం చేయగలం? ఆల్రెడీ లే ఆఫ్ అయిపోతే ఐఎమ్ సారీ ఫర్ యూ. యూ మే స్టార్ట్ ప్రిపేరింగ్ ఫర్ యువర్ అప్కమింగ్ ఇంటర్వ్యూస్ అండ్ ఆల్. మీ స్కిల్స్ ఏదైతే ఉన్నాయో ఆ డొమైన్లోనే ఏదైతే లేటెస్ట్ టెక్నాలజీ ఉందో వాటి గురించి ప్రిపేర్ అవ్వడం బెస్ట్ ఆప్షన్. ఆర్ఎల్స్ ఏంటంటే, మీది ఆల్రెడీ పాత స్కిల్ అయిపోయింది, దానికి అంత హైరింగ్ లేదనుకుంటే మీరు అప్గ్రేడ్ అవ్వడం తప్ప ఇంకా వేరే ఆప్షన్ లేదు, ఇన్ కేస్ ఇఫ్ యూ వాంట్ టు కంటిన్యూ ఇన్ ఐటీ. సో లే ఆఫ్స్కి రెడీగా ఉండండి అందరూ. లే ఆఫ్స్ అనేవి ఖచ్చితంగా 2026లో 2027లో బీభత్సంగా జరుగుతాయి. లోన్స్ తీసుకోవద్దు, అన్నెసరీ లోన్స్. హోమ్ లోన్కి అయితే అస్సలు వెళ్ళొద్దు. హోమ్ లోన్కి అనేది ఈ టైంలో వెళ్తే, ఈ ఎకానమీలో ఈ టైంలో వెళ్తే దానికి మించిన వర్స్ట్ ఆప్షన్ ఇంకొకటి లేదు. సో డోంట్ గో ఫర్ హోమ్ లోన్ ఆర్ యూనో ఇవి ఉంటాయి కదా,
ఏమంటారు వాటిని, ఐ ఫర్గాట్ దట్ లోన్ నేమ్, సంథింగ్ ఏదో ప్రాపర్టీని బ్యాంక్లో పెట్టేసి 15-20 ఇయర్స్కి కట్టుకుంటారు. ఆ లోన్ పేరు మర్చిపోయాను. సో అట్లా పెద్ద పెద్ద లోన్స్ ఏం తీసుకోకండి. పర్సనల్ లోన్స్ కూడా మరీ అవసరం అయితే తప్ప అది తీసుకోవద్దు. ఎందుకంటే అది ఇంట్రెస్ట్ రేట్స్ ఎక్కువ ఉంటాయి. మన జాబ్ ఉండిద్దో ఊడిద్దో తెలీదు. మళ్ళీ ఈఎంఐ కట్టకపోతే సిబిల్ సివియర్గా ఇంపాక్ట్ అయ్యిద్ది. సో డోంట్ గో ఫర్ ఎనీ లోన్స్. ఇన్వెస్ట్మెంట్స్, ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్స్ గురించి మాట్లాడుకోవాలంటే నాకైతే దోలు తీరిపోయింది. నేను కొన్న 2-3 స్టాక్స్ ఉంటాయి నా దాంట్లో. చాలా ఎక్కువ అలొకేషన్ మొత్తం ఆ 2-3 స్టాక్స్లో ఉంది. ఆ 2-3 స్టాక్స్ లైక్ అబౌట్ 24-28% పడిపోయింది. అమ్మేశారు రీసెంట్గా 1 వీక్ బ్యాక్. అమ్మేసేసి ఇంకా క్యాష్లో కూర్చున్నాను. ఏ స్టాక్ పెరిగిద్దో ఏ స్టాక్ పెరగదు ఇట్లా. ఇదేంటంటే ప్రజెంట్ ఎవల్యూషన్ టైం. ఈ ఏఐ అనేది లైక్ 2000స్లో తర్వాత కంప్యూటర్స్ అనేవి ఎలా ఎవాల్వ్ అయ్యి ట్రెడిషనల్ బిజినెస్లో ఏ ఉన్నాయో ఎట్లా పోయినాయో, ఇప్పుడు ఏ తర్వాత కూడా నెక్స్ట్ ఏం జరిగిద్ది, అసలు ఏనే ఫస్ట్ సస్టైన్ అయిద్దా లేదా అనేది ఎవరికి తెలియదు. సో ఏంటంటే ఏ డెసిషన్ తీసుకోవాలన్నా కానీ క్యాలిక్యులేటెడ్ రిస్క్తో తీసుకోండి. లైక్ బ్లైండ్గా వెళ్ళిపోయే రోజులు కాదు. అయిపోయింది ఆ సినిమా అంతా అయిపోయింది. సో దిస్ ఈజ్ మై సజెషన్. ఇంకా నెక్స్ట్ కమింగ్ టు రీసెంట్ ట్రెండింగ్ టాపిక్ గోల్డ్ గురించి మాట్లాడుకోవాలంటే, నేను చాలా రీల్స్లో, న్యూస్ ఛానల్స్లో, TV5 TV9 సంథింగ్ ఇవాళ కూడా ఒక వీడియో చూశాను. మోడీ తాత చెప్పిన తర్వాత గోల్డ్ రేట్ ఘోరంగా పడిపోయింది. నాకు తెలిసి May 10th ఎప్పుడో హైదరాబాద్ వచ్చారు. హైదరాబాద్ వచ్చినప్పుడు సంథింగ్ ఏదో ఈవెంట్ అడ్రస్ చేస్తా సౌత్లోనే, మేబీ సౌత్ ఇండియన్స్ ఎక్కువ గోల్డ్ కొంటారని చెప్పి సౌత్లోనే చెప్పినట్టున్నారు ఆ న్యూస్. నెక్స్ట్ కమింగ్ 1 year ఆర్ సమ్ టైం దాకా గోల్డ్ కొనడం ఆపండి లేదా తగ్గించండి అన్నట్లు అడ్రస్ చేశారు. ఎందుకు అడ్రస్ చేశారు? లైక్ రేపు గోల్డ్ పడిపోయిద్ది ఇంకో 2-3 monthsలో, సో మీరు కొంటే లాస్ అయిపోతారు అని ఇండైరెక్ట్గా చెప్పారు అన్నట్టు కొంతమంది అంటున్నారు. బట్ మోడీ తాతకి అదంతా అనవసరం కదా. నీ దగ్గర డబ్బులు ఉన్నాయి, నువ్వు కొనుక్కుంటున్నావు, అది పిఎంకి అనవసరం. ఆయన అడ్రస్ చేసింది ఎందుకంటే గోల్డ్ అనేది మన 90% ఆఫ్ గోల్డ్ మనం వేరే కంట్రీస్ నుండి ఇంపోర్ట్ చేసుకుంటున్నాం. సో అక్కడ ఏమైందంటే ఫారెన్ రిసర్వ్ స్పెండింగ్ అనేది అయ్యిద్ది. మన రూపీ ఆల్రెడీ ఏంటంటే ఇంకా స్టాక్ మార్కెట్లో లోవర్ సర్క్యూట్లు కొట్టినట్టు, నాకు గుర్తున్నంత వరకు 92 రూపీస్ దగ్గర ఎక్కడ ఉన్న రూపీ ఆల్మోస్ట్ 97-98 పడిపోయింది రీసెంట్ టైమ్స్లోనే. సో అంత ఘోరంగా పడిపోతుంటే అది తగ్గించడానికి మీరు ఫారిన్ స్పెండింగ్ ఎక్కువ చెయ్యొద్దు అన్నదానికి అట్లా గోల్డ్ని కూడా కొనొద్దు అని చెప్పారు. అంతేగాని రేపో మాపో గోల్డ్ పడిపోయిద్ది, మీరు కొంటే మీరు అందరూ నష్టపోతారు అని ఇండైరెక్ట్గా మన పిఎం గారు చెప్పినట్టు అదేం కాదు. సో ఆయన కానీ ఎవరైతే ఉన్నారో మేబీ వాళ్ళు ఉపయోగపడి ఉండొచ్చు. ఎందుకంటే ఆయన May 10th చెప్పినప్పుడు గోల్డ్ ప్రైస్ అరౌండ్ 15,400 15,600 ఎంత ఉంది 24 క్యారెట్. ఇవాళ క్లోజ్ టు 1,000 రూపీస్ యాజ్ ఆఫ్ టుడే, క్లోజ్ టు 1,000 or 1,000 కంటే ఎక్కువ ఫాల్ అయింది. సో మేబీ ఎవరన్నా కొనాలనుకొని ఇట్లా పిఎం గారు చెప్పారని చెప్పి ఆగిపోవడం వల్ల ఒక రకంగా వాళ్ళకి బెనిఫిట్. నేను కొన్నాను ఈ గ్యాప్లో, నాకు పడిపోయింది. సో అంటే ఆయన మాట వినకుండా కొన్నారా అని కాదు, అవసరం ఉండి తీసుకున్నాను. సో పడినా కానీ ఐఎమ్ రెడీ టు పే ద ప్రీమియం ఫర్ దట్. సో గోల్డ్ గురించి అది సంగతి. గోల్డ్ గురించి మాట్లాడుకున్నాం, స్టాక్ మార్కెట్ గురించి మాట్లాడుకున్నాం, జాబ్స్ గురించి మాట్లాడుకున్నాం. ఇంకేంటి, స్పెండింగ్. ఇది ఎలా చెప్పాలంటే ఇంకా ప్రిపేర్ అయిపోయి ఉండండి. ఇంకేంటంటే అసలు ఎంతో ఘోరమైన డేస్ రాబోతున్నాయి అనడానికి ప్రిపేర్ అయి ఉండండి. స్పెండింగ్ అనేది తగ్గియండి, బ్రాండ్ ఫోకస్ తగ్గించుకోండి. 5,000కి దొరికే షూస్ అదే క్వాలిటీలో 2,000లో మీకు దొరికి వేరే బ్రాండ్లో ఏదైనా దొరికితే అవి ప్రిఫర్ చేయండి, బ్రాండ్స్కి వెళ్ళమాకండి. ట్రై టు బై ఇండియన్ ప్రొడక్ట్స్. ఎందుకంటే కొంచెం చీప్ అండ్ బెస్ట్లో, మరీ అవసరమైతే చీప్ అండ్ బెస్ట్లో కొనుక్కోండి. కుదిరినంత వాటికి డబ్బులు సేవ్ చేసుకోవడానికి ట్రై చేయండి. మేబీ డెప్ట్ ఫండ్స్ ఉంటాయి కదా, డెప్ట్ ఫండ్స్ కానీ
లేదంటే మార్కెట్స్ ఇప్పుడు చాలా పడ్డాయి కాబట్టి మీ దగ్గర ఒక లంసమ్ అమౌంట్ అంటే యూనో పోర్షన్స్ వైజ్గా చంక్స్ వైజ్గా ఇన్వెస్ట్ చేయడం స్టార్ట్ చేసుకోండి. ఒక చంక్ ఇప్పుడు పార్క్ చేసుకోవచ్చు ఇన్ కేస్ మీకు కావాలనుకుంటే. మంచి మంచి వాల్యుయేషన్స్లో ఉన్నాయి, ఎస్పెషల్లీ బ్యాంక్స్. సో డిస్క్లైమర్, నేనేం ఫైనాన్షియల్ అడ్వైజర్నే కాదు, ఏం కాదు, ఓన్లీ నా పర్స్పెక్టివ్ చెప్తున్నాను. ఐఎమ్ జస్ట్ MBA గ్రాడ్యుయేట్ అండ్ BFSI, వర్కింగ్ ఇన్ సాఫ్ట్వేర్ ఫ్రమ్ ఆల్మోస్ట్ 5 years. సో అది సంగతి. లేఆఫ్స్కి అయితే రెడీగా ఉండండి. ఇప్పుడు దాకా జరిగిన దానికంటే ఇంకా ఘోరంగా రాబోతున్నాయి, రెడీగా ఉన్నాయి. నేను ఎందుకంటే చూస్తున్నాను, మా ఆర్గనైజేషన్లో కూడా చూస్తున్నాను. అందరికీ మెయిల్స్ వెళ్తున్నాయి, HR నుండి కాల్స్ వస్తున్నాయి. ఇంకో 2-3 monthsలో మీరు ప్రాజెక్ట్ కనుక అలొకేట్ కాకపోతే మిమ్మల్ని తీసేస్తామని చెప్పి డైరెక్ట్గా ఆన్ ఫేస్ చెప్పేస్తున్నారు. సో వాటిలన్నిటికీ ప్రిపేర్గా ఉండండి, లేఆఫ్స్కి ప్రిపేర్గా ఉండండి. లోన్స్ తీసుకోవద్దు, డబ్బుల్ని జాగ్రత్తగా స్పెండ్ చేయండి. హోమ్ లోన్స్ అనేవి స్ట్రిక్ట్ అస్సలు తీసుకోకండి. బ్యాంక్ పోర్టల్స్ నేను చూస్తున్నాను, అసలు తెగ ఉంటున్నాయి. ఆక్షన్ ప్రాపర్టీస్ తెగ ఉంటున్నాయి. హైదరాబాద్లో ఫ్లాట్స్ సెల్ అవ్వడం కానీ అయ్యి చాలా పడిపోయింది. సో బెటర్ డోంట్ గో ఫర్ హోమ్ లోన్స్ ఇన్ కేస్. ఇంకా మరీ తప్పదు, మీరు ఫైనాన్షియల్ సెటిల్ అయి ఉన్నారు, మీరు కట్టుకోగలరు అనుకునేటట్టయితే తీసుకోండి. కానీ మీ జాబ్ మీద డిపెండ్ అయ్యి హోమ్ లోన్ తీసుకోవాలనుకునేటట్టయితే తీసుకోకండి. సో దట్స్ ఆల్ ఐ కెన్ సీ. రాడ్ అయితే పడేటట్టు ఉంది ఐటీలో ఉన్న వాళ్ళందరికీ. అప్డేటెడ్గా ఉండండి, స్కిల్స్ వైజ్గా, ఏఐ వైజ్గా, లైక్ ఏజెంట్స్, స్టార్ట్ లెర్నింగ్ ఏఐ ఏజెంట్స్ అండ్ ఆల్. సో దట్స్ ద థింగ్. ఇంకా ఇన్ కేస్ వేరే టాపిక్ ఏదైనా మాట్లాడాలంటే కామెంట్స్లో మెన్షన్ చేయండి, లైక్ వీ విల్ టేక్ ఇట్ అండ్ నెక్స్ట్ వీడియో. చూద్దాం ఏమైద్దాం. థ్యాంక్ యూ. కైండ్లీ సబ్స్క్రైబ్.